your burden of sin. There's power in the blood, power in the blood. దైవజనులు సంఘం అనే మరో అంశంతో మన ముందుకు వస్తున్నారు. ఎంతో లోతుగా గ్రీక్ నుండి, హీబ్రూ నుండి, అలాగే మూల భాష నుండి కూడా అనేకమైన అర్థాలు చెప్పి మనం బోధించి మనకు అర్థమయ్యేలాగా టీచ్ చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మనం శ్రద్ధగా విందాం. పర్సనల్గా నేను కూడా చాలా ఆస్వాదించబడుతున్నాను. అంటే మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము వింటున్నాం, ఈమెయిల్స్ ద్వారా మేము చదువుతున్నాం. చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ప్రభు కృపను బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ టీవీ కార్యక్రమం ద్వారా మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా విందాం, మేలు పొందుకున్నాం. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ బిడలారా, మరొకసారి మనం ఏ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందుగా కొంతమంది బలహీనుల కొరకు ప్రార్థించమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కనులు మూసుకున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. తండ్రి, నీవు ప్రేరేపిస్తున్న రీతిగా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసు రక్తాన్ని వారిపైన మేము ప్రోక్షిస్తున్నాం. ఇప్పుడే వారికి విడుదల, స్వస్థత, ఆశీర్వాదములు, అభిషేకమును దయచేయండి. సహోదరి భవానీ, ప్రభువు నిన్ను విడిపిస్తున్నాడు. నీ మానసిక క్షోభంతా తీసివేస్తున్నాడు. నీ సైకిక్ డిజార్డర్స్ అన్ని ఈ క్షణం నుండి తొలగిపోతున్నాయి. దేవుడు తన దూతలన్నీ చుట్టూ కావలి ఉంచుతున్నాడు. గ్లోరీ టు గాడ్. సహోదరి హెప్సిబా, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మలు ఇప్పుడే నిన్ను వదిలి బయటికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు విడుదల పొందుచున్నావు. పరలోక సంబంధమైన విడుదల నీకు లభిస్తా ఉంది. నువ్వు చనిపోవు. దీర్ఘాయుష్ను దేవుడు నీకు ఇస్తున్నాడు. సహోదరి లక్ష్మి, యేసు రక్తం నీ పైన ప్రవహిస్తూ ఉంది. నీ తలను బంధించి బలహీనతను కలుగు చేస్తున్నటువంటి ఆ దయ్యపు శక్తులన్నీ ఇప్పుడే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేస్తా ఉన్నాడు. తండ్రి, ఈ బిడ్డలను దీవించినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మనం గత వారము నుండి సంఘం అనే సబ్జెక్టుని స్టడీ చేస్తున్నాం. సంఘం అనే పదం బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, సంఘం ఏ విధంగా జీవించాలి, సంఘం యొక్క గుణలక్షణాలు ఏంటి, హీబ్రూ లేదా గ్రీకు పదాలకు అర్థాలేంటి, ఇవి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మరొక వాక్యాన్ని మనం తీసుకుంటున్నాం. అపోస్తల కార్యములు 9:31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. Then had the churches rest throughout all Judea and Galilee and Samaria, and were edified, walking in the fear of the Lord and in the comfort of the Holy Ghost were multiplied. ఈ వాక్యంలో సంఘం ఏ విధంగా ఉండాలో మరికొన్ని పాయింట్స్ మనకు దొరుకుతూ ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? గ్రీక్ భాషలో దీన్ని ఓకో డోమియో అని పిలుస్తారు. మనం మొదటి
ఎపిసోడ్లో ఈ పదాన్ని గురించి నేర్చుకున్నాం. ఓకోడోమియో అంటే అర్థం ఒక గృహమును నిర్మించుట, అనగా సంఘము దేవుడు నివసించే ఒక గృహము వలె ఉండాలి. గృహం అనగానే ఒక పునాది ఉండాలి కదా, ఆ పునాది క్రీస్తే. గృహానికి 4 గోడలు ఉండాలి. ఆ 4 గోడలు, 1 మారు మనసు, 2 బాప్తిస్మము, 3 చర్చ్కి రావడం, 4 పరిశుద్ధాత్మ. గృహం అనేసరికి ఈ 4 గోడలను కలిపే ఒక స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం. గృహాన్ని మనం చీకటిగా ఉంచుకోం, మనం లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటాం. అలాగే సంఘం అనే గృహంలో కూడా లైటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ లైట్ ఏంటంటే దేవుని వాక్యమే. నీ వాక్యము నా పాదములకు వెలుగైనది, దీపమైనదని వాక్యములో వ్రాయబడి ఉంది. అదేవిధంగా ఒక గృహం అనగానే వాటర్ సప్లై ఉండాలి. మరి మనకు వాటర్ ఏంటి? వాక్యం అనే ఉదక స్నానం అని వాక్యంలో వ్రాయబడి ఉంది. వాక్యం అనే నీరులో మనం ఏ రోజుకు ఆ రోజు స్నానం చేస్తూ శుద్ధి చేసుకోవాలని అర్థం. గృహం అనగా ఒక కుటుంబం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే సహవాసము, స్నేహము, ఐక్యత సంఘంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని గృహాలను మనం చూస్తాం. యోహాను సువార్త 12:3లో ఏముందంటే, ఇల్లు అత్తరు వాసనతో నిండినది, అనగా అత్తరు వాసనతో నిండినటువంటి ఇల్లు. సంఘంలో కూడా దుర్వాసన ఉండకూడదు. సువాసన, ప్రార్థననే సువాసన, ఐక్యతనే సువాసన, వాక్యమనే సువాసన, పరిశుద్ధాత్మనే సువాసన, ఆ అభిషేక తైలము మన సంఘాలలో ప్రవహిస్తూ ఉండాలి. అంతేకాదు మత్తయి 7:24లో వ్రాయబడింది ఒక గృహాన్ని గురించి. బండ మీద కట్టబడిన గృహం, ఇసుక మీద కట్టబడిన గృహం. తుఫాన్లు వచ్చాయి, సునామీలు వచ్చాయి, వరదలు వచ్చాయి, వాగులు వచ్చాయి. బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా నిలబడింది. అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు, అది కూలిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు ఎదురైనా, సంఘం అనేది బండ మీద, క్రీస్తు అనే బండ పైన మనం ఆనుకొని ఉన్నట్లయితే అది ఈ యొక్క సమస్యలను, ఈ శోధనలను, ఈ శ్రమలను తట్టుకొని దిగ్విజయంగా ముందుకు సాగిపోతుందని అర్థం. మత్తయి 9:10లో యేసు ప్రభువులకు భోజనం పెట్టినటువంటి ఒక ఇల్లుని గురించి మనం చూస్తాం. మనం ఇప్పుడు భోజనం పెట్టనక్కర్లేదు, కానీ ఆయన పాదాల దగ్గర గడిపితే అదే మనం ఆయనకి ఆహారం ఇచ్చినట్టుగా, మనము ఆయనని ఆరాధిస్తే అదే ప్రభువుకు భోజనాన్ని మనం పెట్టినట్టు. లూకా 11:25లో ఉంది ఒక ఇల్లు గురించి వ్రాయబడి ఉంది. శుభ్రముగా క్లీన్ చేయబడినటువంటి ఇల్లు. అందులో దురాత్మలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. బయటికి వెళ్ళిపోయినటువంటి దురాత్మ తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములు, టోటల్ 8 డీమన్స్, 8 దురాత్మలు ఆ ఇంటిలోనికి వచ్చి కాపురం చేసినట్టుగా మనం చూస్తాం. కేవలం హృదయాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు, ఆ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి, ఆయన పిలవాలి, ఆయన ఆహ్వానించాలి, ఆయన మన హృదయంలో నివాసం చేయాలి. హెబ్రీ 3:6లో ఉంది, ఆ ఇల్లు మనమే, ఆ గృహము మనమే అని వ్రాయబడి ఉంది. దేవునికి బిడలారా, క్షేమాభివృద్ధి అనే మాటకు అర్థం ఓకోడోమియో, అనగా బిల్డింగ్ ఏ హౌస్, ఇంటిని కట్టుట. మన క్రీస్తు కొరకు ఒక ఇల్లు వలె ఉండాలి. దయ్యాలు నివాసం చేసే ఇల్లు కాదు, పాపులు నివాసం చేసే ఇల్లు కాదు, చీకటి ఉండే ఇల్లు కాదు, బూజు పట్టేసిన ఇల్లు కాదు, ఎలుకలు సంచరించే ఇల్లు కాదు, కాక్రోచ్ బొద్దింకలు తిరిగే ఇల్లు కాదు. పరిశుద్ధమైన గృహము వలె, శుద్ధి చేయబడిన గృహము వలె, యేసయ్య నివాసం చేస్తున్న గృహము వలె, అత్తరు వాసనతో, దుర్గంధం కాదు, చనిపోయిన ఎలుకల వాసన కాదు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాల వాసన కాదు, అత్తరు వాసనతో నిండిన ఇంటి వలె మనం ఉండాలి. సంఘం అనేది
ప్రియ సంఘమా, మనం ఆ విధంగా ఉన్నామా? క్షేమాభివృద్ధి పొందుచున్నామా? అనగా ఒక ఇంటి వలె మనం కట్టబడుచున్నామా? ఆ ఇంటిలో ప్రభు నివాసం చేస్తున్నాడా? ఆ ఇంటిలో ప్రభు రెస్ట్ తీసుకుంటున్నాడా? ఎవరున్నారు మన ఇంటిలో? మన సంఘాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? మన సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? దురాత్మలు నడిపిస్తున్నాయా? దుష్టాత్మలు నడిపిస్తున్నాయా? లేక పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? ఆలోచన చేయండి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, రెండవ భాగం ఏంటంటే, సమాధానము కలిగి ఉండెను. సమాధానం అంటే అర్థం ఏంటి? దీని గ్రీకులో ఐరీని అని పిలుస్తారు. ఐరీని. ఈ ఐరీని అనే గ్రీకు పదానికి చాలా అద్భుతకరమైన విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి, టు లివ్ ఇన్ పీస్, సమాధానము కలిగి జీవించుట. దెబ్బలాటలు, గొడవలు, జగడాలు, విభేదాలు, డివిజన్స్, పాలిటిక్స్ సంఘాలలో ఉండకూడదు. సంఘము సమాధానం కలిగి శాంతి సమాధానాలతో జీవించాలి. ఇక రెండవ అర్థం ఏంటంటే, ద కండిషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఎ సెసేషన్ ఆఫ్ వార్. యుద్ధాన్ని ఊహించుకోండి. యుద్ధం జరిగేటప్పుడు అనేక మంది మరణిస్తారు, రక్తం ఏరులై ప్రవహిస్తుంది, తుపాకీల శబ్దం, మరణ సంబంధమైన కేకలు. యుద్ధం ముగిసిపోయినప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఐరీని అనే పదానికి అర్థం అదే. యుద్ధం ముగిసిపోయిన తరువాత ఎంత ప్రశాంతత ఉంటుందో, చర్చిలో, సంఘములో, విశ్వాసుల మధ్యలో అలాంటి ప్రశాంతత ఉండాలి. యుద్ధం ఉండకూడదు, పోరాటాలు ఉండకూడదు, శరీర కార్యములు ఉండకూడదు, జగడములు ఉండకూడదు. ఇంకా ఈ ఐరీని అనే పదానికి మరొక అర్థం ఏంటంటే, ఏ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్టీస్. ఇచ్చి పుచ్చుకొనుట. ఐరీని అనే ఈ గ్రీకు పదానికి మరొక అర్థం ఇచ్చి పుచ్చుకునే స్వభావం సంఘంలో ఉండాలి. సంఘం అనేసరికి ధనవంతులు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, విద్యావంతులు ఉంటారు, విద్య లేని పావర్లో ఉంటారు, అందమైన వాళ్ళు ఉంటారు, అందం లేని వాళ్ళు ఉంటారు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. సంఘం అంటేనే నానా రకాలైన చేపలు కలిగిన వల అని మనం చూస్తాం. అయితే ప్రియవిడలారా, ధనవంతుడు తనే తృప్తి పడకుండా తన ప్రక్కన పేదవానికి కూడా సహాయం చేయాలి. ఏ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్, ఇచ్చి పుచ్చుకునే గుణం సంఘంలో ఉండాలి. ఒకరి కొరకు ఒకరు సహాయం చేసుకోవాలి. ఒకరి ఆపదలో ఒకరు పాలు పంచుకోవాలి. ఒకరు బాధలో, శ్రమలో, వ్యాధిలో ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్ళాలి, ధైర్యపరచాలి. అంతే తప్ప వీడు ఎప్పుడు చస్తాడని చూడకూడదు. అంతేకాదు, ఈ ఐరీ అనే పదానికి అర్థం, మరొక అద్భుతకరమైన అర్థం ఏంటంటే, సెప్టోజెంట్ ట్రాన్స్లేటర్స్ దీన్ని షాలోమ్ అని పిలిచారు. మనం కూడా అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు షాలోమ్ అంటుంటాం. షాలోమ్ అనొచ్చు, ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు, దేవునికి స్తోత్రం అనొచ్చు, మరణాత అనొచ్చు, ఏదన్నా పర్వాలేదు, ఎందులో తప్పులేదు. ఈ ఐరీ అనే పదాన్ని సెప్టోజెంట్ ట్రాన్స్లేటర్స్ షాలోమ్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ షాలోమ్ అనే మాటకు అర్థం ఏంటంటే హెల్త్, ఆరోగ్యము, ప్రాస్పెరిటీ, అభివృద్ధి, ఏ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్, సంక్షేమము, కంటెంట్మెంట్ ఆఫ్ సోల్, ఆత్మతృప్తి. ఇవన్నీ సంఘంలో ఉండాలి. ఐరీని ప్రియబిడ్డలారా, అంతేకాదు ఐరీని అనే ఈ గ్రీకు పదానికి మరొక అర్థం ఫ్రెండ్లీనెస్. సంఘం స్నేహభావం కలిగి ఉండాలి. శత్రువుల వలె వైరము కలిగి ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పేక కొరికేద్దామా అన్నట్టుగా కాకుండా స్నేహితులుగా ఉండాలి.
గోతులు తీసే స్నేహితులు కాదు, మోసం చేసే స్నేహితులు కాదు, అన్యాయం చేసి అపకారం చేసి దివాలా తీసేలాగా చేసే స్నేహితులు కాదు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. అలాంటి స్నేహభావం సంఘంలో ఉండాలి. సంఘమా, ఓ విశ్వాసి, నీలో వైరము ఉంటే, నీలో శత్రుత్వం ఉంటే ఇప్పుడే నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి, ఇప్పుడే నీ ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళు, షేక్ హ్యాండ్ తీసుకో, సారీ చెప్పు. ఎందుకంటే ఫ్రెండ్లీనెస్, స్నేహభావం కలిగి ఉండాలి. అంతేకాదు, ఈ ఐరీని అనే పదానికి మరొక అర్థం టు జాయిన్, టై టుగెదర్ ఇంటూ ఏ హోల్. విడిపోయిన వాటిని తిరిగి కట్టుట, జాయిన్ చేయుట. సంఘము చెల్లా చెదురైపోయి ఉండకూడదు, గ్రూప్స్ ఉండకూడదు. ఒక గ్రూప్ అంతా ఒక పక్కన, ఒక గ్రూప్ అంతా ఒక పక్కన, అలా కాదు. సంఘము వీటన్నిటినీ కలిపి తాడుతో కట్టివేయాలి. ఆత్మ కలిగించు ఐక్యమనే బంధము అనుంది. బంధం అంటే తాడు. ఎస్, పరిశుద్ధాత్ముడే కట్టివేయాలి. మరి మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయి? సంఘాలు ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ప్రవహిస్తున్నాయా? అలాంటి ప్రవర్తన ఇప్పుడే మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ ఐరీని అనే పదం, ఈ సమాధానం అనే పదం టై టుగెదర్ ఇంటూ ఎ హోల్. విడివిడిగా ఉన్నటువంటి వస్తువులను గాని, విడివిడిగా ఉన్నటువంటి మనుషులను గాని ఒకటిగా చేయటయే దీని యొక్క ఉద్దేశం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తర్వాత ఇంకా ఐరీని అనే పదానికి మరొక అర్థం ఏంటంటే రికన్సిలింగ్ ఎనిమీస్, శత్రువులను కలుపుట. సంఘాలను డివైడ్ అండ్ రూల్ పాలసీ మనం చేయకూడదు. ఒకవేళ సంఘంలో శత్రువులు ఉన్నట్లయితే వాళ్ళని కలపాలి, వాళ్ళని ఏకము చేయాలి. సంఘము సమాధానము కలిగి ఉండాలి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఇక మూడవ పాయింట్ ఏంటంటే ఈ వాక్య ప్రకారంగా ప్రభువునందు భయమును, సంఘము ప్రభువునందు భయం కలిగి ఉండాలి. భయం అనగా గ్రీకులో ఫోబోస్ అని పిలుస్తారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఫోబియా అంటాం, అంటే భయం. నేను ఈ భయాన్ని గురించి రీసెర్చ్ చేసినప్పుడు ముఖ్యమైనటువంటి 30 రకాల భయాలు నా రీసెర్చ్లో నేను కనుగొనడం జరిగింది. ఒకటి, ద ఫియర్ ఆఫ్ స్పైడర్స్. సాలెపురుగును చూస్తే భయపడతారు. అరాక్నోఫోబియా అంటారు దీన్ని. సాలెపురుగు అంటే భయం. రెండు, ద ఫియర్ ఆఫ్ స్నేక్స్. ఓఫిడియోఫోబియా. పావులంటే భయం. ద ఫియర్ ఆఫ్ హైట్స్. ఎత్తైన ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు అంటే భయం. ఆక్రోఫోబియా. ద ఫియర్ ఆఫ్ ఓపెన్ ఆ క్రౌడెడ్ స్పేసెస్. ఎక్కువ జనసమర్థం కలిగినటువంటి ప్రాంతాలంటే భయం. అగోరోఫోబియా అంటారు దీన్ని. ద ఫియర్ ఆఫ్ థండర్ అండ్ లైట్నింగ్. ఉరుములు మెరుపులు అంటే భయం. అవి మన మీద పడతాయేమో, మనం చచ్చిపోతాయేమో. ఆస్ట్రోఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ డెత్. మరణం అంటే భయం. చచ్చిపోతానేమో. థానాటోఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ లో మాట్లాడటం అంటే కొందరు భయపడి నోరు బిగుసుకుపోయి మాటలే రావు. గ్లాసోఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఒంటరిగా ఉండడం అంటే కొందరికి భయం. దాన్ని మోనోఫోబియా అంటారు. ద ఫియర్ ఆఫ్ బర్డ్స్. పక్షులంటే భయం. ఆర్నిథోఫోబియా అంటారు దాన్ని. కొంతమంది రాత్రి సమయాలలో పక్షులు అరుస్తూ ఉంటే ఏదైనా శ్రమ కలుగుతాదేమో, అది మంచిది కాదేమోనని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటుంటారు గ్రామీణ ప్రాంతాల్లో. ద ఫియర్ ఆఫ్ వాటర్.
నీళ్ళంటే భయం. నీళ్ళ దగ్గరికి వెళ్ళరు, నీళ్ళ చూడరు, అందులోకి దిగరు. ఆక్వాఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ బ్లడ్, రక్తం అంటే భయం కొంతమందికి, హెమోఫోబియా అని పిలుస్తారు. ద ఫియర్ ఆఫ్ డ్రైవింగ్, డ్రైవ్ చేయడం అంటే భయం, యాక్సిడెంట్ అయిపోతాదేమో, బిహోఫోబియా అని పిలుస్తారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ నంబర్ 13, చాలా మందికి నెంబర్ 13 13వ సంఖ్య అంటే భయం, ట్రిస్కాడెకోఫోబియా అని పిలుస్తారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ బ్రిడ్జెస్, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ మీద నడిచి వెళ్ళడం, అక్కడి నుంచి కిందకు చూడడం అంటే చాలా మంది భయపడతారు. ద ఫియర్ ఆఫ్ స్లీప్, నిద్ర అంటే భయం, నిద్రలో ఏమన్నా అయిపోతుందేమో, నిద్రలో చచ్చిపోతామేమో, మళ్ళీ లేవమేమో అని నిద్రపోకుండా చూసేవాడు కొంతమంది, సోమ్నిఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ ఫైర్, అగ్ని అంటే కొంతమందికి భయం, పైరోఫోబియా. ద ఫియర్ ఆఫ్ కాక్రోచ్, బొద్దింకలంటే భయం, అవి వస్తే చాలు పరిగెత్తి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్యాట్సార్ డిప్లోఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ గోస్ట్స్, దయ్యాలంటే భయం, ఫాస్మోఫోబియా అంటారు దాన్ని. ద ఫియర్ ఆఫ్ మిర్రర్స్, కొంతమంది అద్దాలంటే భయం, అద్దం పగలకూడదంటారు, కెటాఫ్రోఫోబియా. ద ఫియర్ ఆఫ్ గెటింగ్ ఓల్డ్, ముసలోళ్ళు అయిపోవడం, అది కొంతమంది భయపడతా ఉంటారు, గెరాస్కోఫోబియా. ద ఫియర్ ఆఫ్ ది ఓషన్, సముద్రం అంటే కొంతమందికి భయం. మరొకటి గొప్పది, ప్రాముఖ్యమైనది, ద ఫియర్ ఆఫ్ గాడ్, థియోఫోబియా. మనిషికి అన్ని రకాల భయం ఉంది. బుద్ధింకలంటే భయం, సాలెపురుగులంటే భయం, చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండడం అంటే భయం, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడం భయం, సముద్రం అంటే భయం, నీళ్ళంటే భయం, అద్దాలంటే భయం, పక్షులంటే భయం, ఉరుములు మెరుపులంటే, అన్ని భయాలు ఉన్నాయి. దేవుడంటేనే భయం లేదు మనిషి. దేవుడంటే భయం ఉంటే నువ్వు చర్చ్ ఎందుకు మానేస్తావు? దేవుడు అంటే భయం ఉంటే నువ్వు కానుకలు ఇవ్వడం ఎందుకు మానేస్తావు? దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవు. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడాలి. సంఘము దేవునికి భయపడినట్టుగా మనం చూస్తాం. ప్రియబిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనం దేవునికి భయపడుతున్నామా? అన్నిటికీ భయపడుతున్నాం. సృష్టికర్తకు భయపడడం లేదు, మనం రక్షించిన వారికి భయపడడం లేదు, మనం క్షమించిన వారికి భయపడడం లేదు. మరి పెద్దలు అంటారు, భయం లేని కోడి పెట్ట బజార్లో గుడ్డు పెట్టిందని. అలాగే ఉంది సంఘం పరిస్థితి. బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడినటువంటి కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం. నోవహును గూర్చి హెబ్రీ 11:7 ఏముందంటే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. దేవుడు ఒక ఓడ నిర్మించమన్నాడు. తన ఇంటి వారి కొరకు దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు కలిగిన వాడై అని వ్రాయబడి ఉంది. అవును, దేవునికి భయపడ్డాడు కాబట్టి ఓడ సిద్ధం చేశాడు. అది కష్టమైనా, నష్టమైనా, భారభరితమైన కార్యమైనా, ఎంతో బర్డెనైనా, ప్రజలు హేళన చేసినా, అవమానపరిచినా, దూషించినా, ప్రజలు జోక్స్ కట్ చేసినా, ఎంత చేసినప్పటికీ మనుషులకు భయపడలేదు. కానీ తన ఇంటి వారి కొరకు దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుణ్ణి ధిక్కరించకుండా ఒక ఓడను సిద్ధం చేశాడు. అవును, సంఘము నోవహు వలె దేవునికి భయపడాలి. సంఘము నోవహు వలె దేవునికి లోబడాలి. అంతే కదండి. అబ్రహాము గురించి ఏమి రాయబడిందో చూద్దాం. ఆదికాండం 22:12 అప్పుడు ఆయన చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని. నౌ ఐ నో దట్ యు ఫియర్ ద లార్డ్. yes, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని సాకుని దహన బలిగా ఇచ్చేయి. అది చాలా భయంకరమైనది, మానవుడు చేయలేనిది. అబ్రహాము దానికి సిద్ధపడ్డాడు. తన కుమారుని బంధించి బలిపీఠం మీద పెట్టి వధించడానికి సిద్ధమవుతున్న టైంలో అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాము ఆగు, ఇప్పుడు నాకు తెలుసు, నౌ ఐ నో, ఇప్పుడు నేను ఎరుగుదును నువ్వు దేవునికి భయపడు వాడవని.
సంఘం అబ్రహాము వలె దేవునికి భయపడాలి. సంఘం అబ్రహాము వలె దేవునికి లోబడాలి. అవును, మనం ఆ విధంగా చేస్తున్నామా? మరొక వ్యక్తి గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం 1:8 ఉంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే తన బిడ్డలను కూడా ప్రార్థనలోను వాక్యములోను ఆరాధనలోను నడిపించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే తన భార్యను కూడా గద్దించాడు. ప్రియ బిడ్డలారా, సంఘము ఒక నోవహు వలె దేవునికి భయపడాలి. సంఘము ఒక అబ్రహాము వలె దేవునికి భయపడాలి. సంఘము ఒక యోబు వలె దేవునికి భయపడాలి. అవును, మనం దేవునికి భయపడుచున్నామా? ఈ వాక్యములో 3 పాయింట్స్ మనం చూస్తున్నాం. 1, క్షేమాభివృద్ధి, అనగా ఒక గృహము వలె కట్టబడాలి సంఘం. 2, సమాధానము, సంఘములో యుద్ధాలు ఉండకూడదు. సుఖం, శాంతి, నెమ్మది, సహోదర ప్రేమ, ఐక్యత, స్నేహభావం ఉండాలి. 3వది, సంఘము ప్రభువునకు భయపడాలి. అవును, మనం భయపడుచున్నామా? ఇప్పుడే మనం మోకరించి, ఇప్పుడే ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని క్షమాపణ వేడుకుందాం, కన్నీళ్లు కారుద్దాం. దేవా, నన్ను క్షమించు, ఈ రోజు నుండి నేను నీకు లోబడతాను, ఈ రోజు నుండి నేను నీకు భయపడతాను అని ఆయన పాదాల పట్టుకుని బ్రతిమలాడుకుందాం. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ గొప్ప సహాయము చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలను దీవించు. నీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం. నీ పాద సన్నిధిలో మేము సాష్టాంగపడుచున్నాం. నీ పాదములు పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాం. మమ్మలను క్షమించుము, మమ్మలను క్షమించుము. మా ప్రతి పాపమును, మా ప్రతి దోషమును, మా ప్రతి అతిక్రమమును క్షమించుము తండ్రి. ఈ రోజు నుండి మేము నీకు లోబడతామని, ఈ రోజు నుండి మేము నీకు భయపడతామని, ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్టు చేస్తామని, ఈ రోజు నుండి నువ్వు చూపించిన మార్గం నడుస్తామని నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిలో మేము వాగ్దానం చేస్తున్నాం. నీ సన్నిధిలో మేము నీతో మాట్లాడుకుంటున్నాం. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. గాడ్ బీ విత్ us till we meet again. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ జార్జ్ లిల్లీ బ్రెన్హమ్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.